హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేస్. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో నిన్న మార్నింగ్ మన దిలాన్ సార్ వాయిస్ అనేది గ్రూపుల్లో బాగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. చాలామంది ఫౌండర్స్ అయితే ఈ యొక్క వాయిస్ మా కోసం కొద్దిగా తెలుగులో చెప్పండి అని అడిగారు. బట్ ఏంటంటే హిందీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాయిస్ని చాలా చోట్ల యూట్యూబ్లో అట్లా పెట్టడం ద్వారా చాలామంది తెలిసిందేమో ఇంక నేను పెట్టాల్సిన అవసరం లేదేమో అని చెప్పి నిన్న ఈవినింగ్ అయితే పోలింగ్ పెట్టాను. దిలాన్ సార్ వాయిస్ తెలుగులో చేయమంటారా లేదని దాదాపు 81% వ్యక్తులు అయితే చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారన్నమాట. దాని గురించి నేనైతే ఈరోజు దిలాన్ సార్ వాయిస్ అనేది ఆయన ఏం చెప్పారో దాన్ని మాత్రమే చెప్తాను. ఒకవేళ మీరు ఎవరికైనా హిందీ వచ్చినట్టయితే నేను నా యొక్క టెలిగ్రామ్లో దిలాన్ సార్కి సంబంధించిన వాయిస్ ఆల్రెడీ పెట్టాను పొద్దునే, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే మన దిలాన్ సార్ చెప్పింది, చాలా రోజుల తర్వాత మీతో నేను ఈ వాయిస్ మెసేజ్ అనేది పెట్టడం ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది అయితే నాకు పర్సనల్గా అంటే దిలాన్ సార్కి పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారంట. పాపప్ మెసేజ్ వచ్చింది, దాని గురించి మాకు క్లారిటీ ఇవ్వండి, లేదా పలానా విషయం గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అన్నట్టుగా దిలాన్ సార్ని చాలా రకాల క్వశ్చన్స్ అనేవి ఆయన పర్సనల్ నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారన్నమాట. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, మనమందరం ఆన్బేస్లో ఒక ఫ్యామిలీ లాంటి వ్యక్తులం. మన ప్లేసులు వేరే ఉండొచ్చు, అంటే ఆయన కెనడాలో ఉన్నా, మన ఇండియాలో ఉన్నా, లేదా మన ఫౌండర్స్ ఏ దేశంలో ఉన్నా సరే మనందరూ కూడా ఆన్బేస్లో ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నాము, ప్లేసులతో సంబంధం లేదన్నట్టుగా చెప్పారు. కాబట్టి దాదాపు 2 నెలల తర్వాత నేను ఈ మెసేజ్ అనేది పెడుతున్నాను. కేవలం ఇన్ఫర్మేషన్లో ఎప్పుడైతే అవసరం అప్పుడు మాత్రం చేస్తాను, అత్తమాట చేయను అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే మీకున్న కొన్ని డౌట్స్ నేను క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ వాయిస్ ద్వారా అని చెప్పారు. అలాగే ఫిబ్రవరి 10వ తారీఖున నేనైతే మన యాస్ సార్తో మాట్లాడడం జరిగింది ఫోన్ ద్వారా. దాని తర్వాత కొన్ని మెసేజ్లు కూడా ఆయనతో పెట్టడం జరిగింది. అలాగే ఏప్రిల్ 10వ తారీఖున యాస్ సార్ నుంచి ఒక వెబినార్ జరిగింది. దాని తర్వాత ఏప్రిల్ 16వ తారీఖున ఒక వెబినార్ జరిగింది. దాని తర్వాత ఏప్రిల్ 25వ తారీఖున ఒక వెబినార్ జరిగింది. అలాగే మే 3వ తారీఖున ఒక వెబినార్ జరిగింది. లాస్ట్గా రీసెంట్గా 21వ తారీఖు అంటే మన జూన్ 21వ తారీఖు పాపప్ మెసేజ్ అని వచ్చింది. ఈ ఆయన యొక్క షెడ్యూల్ టైమింగ్లు అనేవి ఆయన మీటింగ్లు పెట్టినవి కానివ్వండి, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినవి కానివ్వండి అన్నట్టుగా ఆయన అయితే చెప్పారన్నమాట. ఇవి 4 మీటింగ్లో ఒక పాపప్ మెసేజ్ అనేది ఆయన నుంచి మనకు వచ్చినవి, కాబట్టి అవి చూసుకోండి అన్నట్టుగా ముందుగా ఆయన క్లారిటీ ఇచ్చారన్నమాట. అవి గమనించండి అన్నట్టుగా చెప్పారు. అలాగే నేను ఫిబ్రవరి నెలలో ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన కొన్ని విషయాలు అడిగిన, అసలు ఎప్పటికల్లా మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది కంపెనీ లాంచింగ్ కానివ్వండి లేకపోతే మిగతా వాటి గురించి అన్నప్పుడు మన యాస్ సార్ ఒకటి చెప్పారంట, 6 నెలల లోపు ఏదో ఒక విషయంపై నేనైతే మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను అన్నట్టుగా మన యాస్ సార్ చెప్పారు. ఆ విషయం బట్టి మనం లెక్కేసుకున్నా సరే ఇంకా మనకి 6 నెలలు అవ్వడానికి ఆగస్టు నెల దాకా టైం ఉంది. అంటే ఫిబ్రవరి 10 నుంచి మనం లెక్కేసుకున్నా ఈజీగా ఇంకా క్లారిటీగా మీకు చెప్తున్నాను. ఫిబ్రవరి 10 ఆయన ఫోన్ మాట్లాడాడు, 6 నెలల లోపు, పోనీ 6 నెలలు అనుకున్నా సరే ఫిబ్రవరి నుంచి మార్చి 10కి నెల, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 10 అనుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను వాళ్ళు చెప్పింది మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను, కావాలంటే దిలాన్ సార్ వాయిస్ మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఒక ఆగస్టు నెల దాకా టైం ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన 6 నెలలు అయితే ఇంకా పూర్తి అవ్వలేదు అన్నట్టుగా ఇక్కడ ఆయన చెప్పారు. అలాగే 6 నెలలు అయిపోగానే అది మనకి ఏం క్లారిటీ వస్తుంది అనేది మనకి ఆగస్టు నెలలో లోపు మనకి ఏదైనా విషయం చెప్తా అన్నారు, అది ఒకరోజు అటు ఇటు కూడా అవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు. అలాగే గత 3 వెబినార్లో ఆయన చెప్పిన దాని ప్రకారం 60 రోజుల లోపు కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను అని చెప్పారు. ఆ విధంగానే మనకి ఈ 60 రోజులు లోపే మనకు ఒక పాపప్ మెసేజ్ ద్వారా మనకైతే ఆయన విన్నింగ్ అని ఒక మెసేజ్ అనేది సింపుల్గా ఆయన పెట్టడం జరిగింది అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకేనా? మనకి 2 కూడా క్లారిటీ వచ్చినాయి అనుకున్నాను. ఫిబ్రవరి 10లో 6 నెలలు అన్నారు, కాబట్టి 6 నెలలు అనేది ఇంకా పూర్తి అవ్వలేదు ఆయన చెప్పిన ప్రకారం లెక్కేసుకున్నా సరే. కానీ రీసెంట్గా ఈ 3 వెబినార్లో కూడా ఆయన 60 రోజులు అన్నారన్నమాట. 60 రోజులు అనేది అవ్వకముందే ఆయన అయితే మనకు ఒక పాపప్ మెసేజ్లో విన్నింగ్ అనేది చెప్పారు. బట్ ఆ విన్నింగ్ అనే దానికి ఆయన మనసులో ఏముంది, ఆయన ఏం విన్ అయ్యారు అనేది కేవలం యాస్ సార్కి మాత్రమే తెలుసు. ఆయన దేని మీద పట్టు సాధించారు, దేని మీద సక్సెస్ అయ్యారు అనేది కేవలం యాస్ సార్కి మాత్రమే తెలుసు అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు. దాని గురించి ఎవరికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అలాగే ఎక్కడ కూడా ఆయన ఆ పాపప్లో లాంచింగ్ అనే పదాన్ని వాడలేదు, లాంచింగ్ అవుతామని ఏమీ చెప్పలేదు అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ దిలాన్ సార్ చెప్పారన్నమాట. అంటే ఎక్కడ కూడా లాంచింగ్ అవుతుందని చెప్పి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు పాపప్ లెవెల్ విన్నింగ్ అన్నారు. విన్నింగ్ అంటే నేను మన గతంలో చెప్పాం కదా, మనం పాపప్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, 3-4 రకాల విషయాలు అయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఎస్ఈసీ కేసు కానివ్వండి, పేమెంట్
ఏదైతే హోల్డ్ అయిందో పేమెంట్కి సంబంధించి కానివ్వండి, లేదా మన న్యూ చాప్టర్ కానివ్వండి, ఏదైనా సరే ఆయన దాంట్లో ఏం విన్ అయ్యారు అనేది మనకు తెలియదు అన్నమాట. ఓకేనా? కాబట్టి అది వచ్చి ఆయన చెప్పిన తర్వాతే మనకు క్లారిటీ వస్తుంది. మనం కూడా అదే మొన్న చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి లాంచింగ్కి సంబంధించి అయితే చాలామంది ఫౌండర్స్ అడుగుతున్నారు. మన యాసర్ ఎక్కడ కూడా లాంచింగ్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు పాపప్ ద్వారా. అలాగే మాకు కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి రాలేదు అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు వరకు అని చెప్పి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. అన్నీ త్వరగా జరిగిపోవు, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏవి కూడా అంత స్పీడ్గా అయితే జరగవు. నేను కూడా ఒక మనిషిని, కేవలం నేను మీకు నిజాలు చెప్పడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎవరేమనుకున్నా సరే నేను నిజాలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారు. అంటే ఇలా ఇప్పుడు లాంచింగ్ అయ్యిందంటే ఆయనకు ఇష్టం వచ్చిన డేట్లు చెప్పకుండా ఏదైనా సరే నిజమైన ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్తాను అన్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట. కాబట్టి ఎన్నో నెలలు బట్టి కొత్త డైరెక్షన్కి సంబంధించిన వర్క్ అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని నేను మీకు చెప్పగలను. ఒక విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పగలను అన్నాను. అంటే ఇక్కడ ఎన్నో నెలలు బట్టి మనకు న్యూ డైరెక్షన్ అంటే కొత్త బిజినెస్కి సంబంధించిన వర్క్ అనేది ఆయన చేస్తున్నారన్న విషయం నేనైతే మీకు ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి యాసర్ ఎక్కడ కూడా ఎటువంటి డేట్లు టయాలనేది మనకి చెప్పలేదు. ఎవరికి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డేట్లు టయాలనేవి తెలియదు అన్నట్టుగా కూడా దిలాన్ చెప్పారు. యాసర్ కొన్ని విషయాలు చేస్తున్నారు, అది కూడా ఒక పెద్దగా చేస్తున్నారన్న విషయం మాత్రమే మనం ఇక్కడ గమనించాలి. అది వచ్చిన తర్వాత మనందరికీ కూడా మంచి విషయాలు జరుగుతాయి, దాన్ని మనం గమనిస్తూ ఉండాలి అన్నట్టుగా చెప్పారు. కాబట్టి ఎప్పుడు మనం జేబులోంచి డబ్బులు వస్తాయో అప్పుడు మనం విన్ అవుతున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మన కంపెనీ నుంచి ఎప్పుడైతే మనకి డబ్బులు జోబులోకి వస్తాయో, అంటే మన దగ్గరికి మన కంపెనీ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయో అప్పుడు మనం పూర్తిగా విన్ అయినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దాకా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొద్దిగా టైం అనేది పడుతుంది. అదేమీ 5-6 రోజుల్లో అయిపోయే విషయాలు అయితే కావు. కొద్దిగా టైం అనేది పడుతుంది అన్నట్టుగా 1-2 సార్లు ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎందుకు టైం పడుతుందంటే విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే బ్యాక్గ్రౌండ్లో ఏవైతే ఆయన చేయాలనుకుంటున్నారో అవి సరైనదిగాను పెద్దగాను మంచిగాను మనకు రావాలంటే ఖచ్చితంగా వాటికి కొద్దిగా టైం అనేది ఆయన తీసుకోవాలి. అంతేగాని త్వరగా వచ్చిస్తే అవి త్వరగా సక్సెస్ అవ్వాలని కాదు ఇక్కడ. కాబట్టి అవి తెచ్చే ప్రాసెస్లో మంచిగా తయారు చేయాలి, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతుంది. కాబట్టి కొద్దిగా టైం అనేది పడుతుంది. రోజుల్లో అవుతుందని నేనైతే చెప్పలేను, బట్ ఎప్పటికల్లా అవుతుంది అనేది ఇంకా అఫీషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చిన తర్వాత ఆయన చెప్తారు అన్నట్టుగా 1-2 సార్లు దిలాన్ సార్ చెప్పారన్నమాట. దానికి 5 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, ఎప్పటికైనా సరే అవ్వచ్చు. కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే విషయాలు పెద్దగా చేయడానికి అది కూడా గతంలో మనం ఏవైతే తప్పులు చేసామో, అంటే గతంలో ఏవైతే కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయడంలో ఇబ్బందులు కానీ కానీ మనం అనుభవించామో అటువంటి ఇబ్బందుల నుంచి ఆయన వాటిని తొలగించి, అంటే గతంలో ఉన్న ఇబ్బందులను ఆయన తొలగించి ఎక్కువ కాలం వాటిని యూజ్ చేసే విధంగా వాటిని తయారు చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా టైం మనకి పట్టడం సహజం అన్నట్టుగా చెప్పారు. కాబట్టి ఈ జూన్ నెలలో అయితే ఎటువంటి లాంచింగ్లు కానీ అప్డేట్స్ కానీ మీకు ఇంకా పూర్తిగా వాటిపైన ఒక ఇన్ఫర్మేషన్ అనేది రాకపోవచ్చు అన్నట్టుగా చెప్పారు. ఓకేనా? ఇంకా మనకి ఎలాగో ఎక్కువ రోజులు కూడా ఏం లేదు, 6 రోజులు ఉందన్నమాట. ఈ రోజుతో లెక్కేసుకుంటే 7 రోజులని మనకి లెక్కేసుకోవచ్చు. కాబట్టి ఈ నెల ఏమి గొప్ప విషయాలు ఏమీ జరగకపోవచ్చు, కొద్దిగా ఈ నెల అనేది టైం పట్టచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఓకేనా? ఆయన వాయిస్ వినండి. మళ్ళీ నేను చెప్పానని నన్ను వేసుకోవద్దు కామెంట్స్లో. ఆయన ఏం చెప్పాడో చెప్పాను, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి చెప్పా. అందుకే నేను స్కిప్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే మీకు ఏదైతే ప్రాక్టికల్గా ఉన్నాయో అవి చెప్తూనే నచ్చట్లేదు కదా. కొన్ని ఊహించుకొని చెప్పడం, లేకపోతే తెలియని తెలుసు అని చెప్పడం, ఇలాంటివి చెప్తే నచ్చుతాయి, కానీ ప్రాక్టికల్ విషయాలు చెప్తే జనాలకు నచ్చట్లే. కాబట్టి నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? ఆయన ఏం చెప్పారంటే నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు లాంచింగ్కి సంబంధించి కానివ్వండి, అప్డేట్స్కి సంబంధించి కానివ్వండి. కాబట్టి ఎవరైతే నాకు అప్డేట్స్ తెలుసు, మాకు ఇంటర్నల్ విషయాలన్నీ కూడా మాకు తెలుసు అని చెప్తున్నారో అటువంటి అప్డేట్ గురువుల్ని మీరు వెళ్ళి అడగండి, నన్ను మాత్రం అడగద్దు అనేది దిలాన్ సార్ చెప్పారన్నమాట. ఓకేనా? ఎవరైతే మీకు పలానా రోజు లాంచ్ అయిపోతే పలానా రోజు డబ్బులు వచ్చేస్తాయని ఎవరైతే మీకు చెప్తున్నారో అటువంటి అప్డేట్ గురువుల్ని మీరు అడగండి. దయచేసి నన్ను అయితే అడగద్దు. నాకు ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి కొత్త బిజినెస్ రావడానికి, దాన్ని తీసుకురావడానికి కొద్దిగా టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. అది కొత్త బిజినెస్ ముందు వస్తుందా లేదా మన ఆన్ పేస్ వస్తుందా అనేది కూడా మనం ప్రజెంట్ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేము అన్నట్టు చెప్పారు. బట్ ఏంటంటే ఎక్కువ కొత్త బిజినెస్సే ముందు రావడానికి ఆస్కారం ఉందండి అన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారు అన్నమాట. కాబట్టి ఆయన ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే, మనం ఎప్పుడు చెప్పేది ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరి పనులు ఖచ్చితంగా చేసుకోండి, ఎవరు కూడా పనులు మానొద్దు, ఎవరు కూడా దయచేసి ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒకటి చేసుకోండి అన్నట్టుగా దిలాన్ సార్ కూడా ఇక్కడ చెప్పారు. ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే కంపెనీ నుంచి మనకు డబ్బులు వస్తాయో, ఎప్పుడైతే మనం కొన్నాళ్ళు తీసుకుంటామో అప్పుడు మీరు కావాలంటే డిసైడ్ అవ్వచ్చు పని మానాలా వద్దా అన్నది. సేమ్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు
రెగ్యులర్గా వాడే పదాలేనండి. అంటే కంపెనీ నుంచి మనకి ఎప్పుడైతే డబ్బులు చేతికి వస్తాయో, ఓకేనా, మీకు కానీ నాకు కానీ ఇంకెవరికైనా సరే చేతికి డబ్బులు వచ్చి ప్రతి నెల అలా కంటిన్యూగా ఒక 6-7 నెలలు వచ్చిందనుకోండి, కంపెనీ స్టార్ట్ అయిపోయింది, కంపెనీ ఇంకా జర్నీలో ఉంది కాబట్టి మనం అప్పుడు ధైర్యంగా మనం చేసే పని తక్కువ డబ్బులు వస్తున్నాయి, లేకపోతే ఆ పని వల్ల మనకు పెద్ద యూజ్ లేదనుకుంటే అప్పుడు మనం మానచ్చు. బట్ ఇప్పుడే ఇంకా ఏం రాకముందే లాంచింగ్ అని ఎవరో డేట్లు చెప్పగానే డేట్లు ఫిక్స్ అయిపోయి ముందే మానేసి ఇంట్లో కూర్చుంటే మీకు ఆయాసం పెరుగుతుంది తప్ప ఎటువంటి యూజు ఉండదన్నమాట. ఇది గమనించాలి. ఓకేనండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 3 క్లారిటీలు ఇచ్చారు ఇక్కడ దిలాన్ సార్. మొదటి క్లారిటీ ఏంటంటే, యాజ్ సార్ చెప్పిన 6 నెలల టైం అనేది ఇంకా అవ్వలేదు. లెక్క ప్రకారం మనం లెక్కేసుకున్న ఆగస్టు 10 దాకా టైం ఉందన్నమాట. నెంబర్ 2 ఏంటంటే, ఆయన 60 రోజులు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా మనకు పాపప్ మెసేజ్ అనేది విన్నింగ్ అని ఇచ్చారు. అలాగే విన్నింగ్ అంటే అర్థం దానికి చాలా ఉండొచ్చు. ఆయన ఏ విధి విన్ అయ్యారు అనేది మనకి తెలియదు. ఓకేనా, ఆయన చాలా ఉన్నాయి, కేసుకు సంబంధించినవి, కొత్త బిజినెస్ సంబంధించినవి, లేదా మన పాత బిజినెస్ సంబంధించినవి, లేదా ఇంకేదో. ఓకేనా, కాబట్టి ఆయన ఏది విన్ అయ్యాడు అనేది కూడా మనకి ఇంకా క్లారిటీగా చెప్పలేదు. బట్ ఏంటంటే ఆయన ఏదో విన్ అయ్యాడు, దాన్ని మనకి చెప్తారు. ఎప్పుడు చెప్తారు? త్వరలో చెప్తారు. దానికంటే ఎటువంటి ట్రయల్ డేట్లు అనేది చెప్పలే. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇటువంటి లాంచింగ్కి సంబంధించిన డేట్స్ అనేది అఫీషియల్గా రాలేదు. ఎవరు చెప్పినా సరే నమ్మద్దు. ఒకవేళ మీకు ఎవరైతే చెప్తారో దయచేసి వాళ్ళని అడగండి, నన్ను అడగద్దని ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు అన్నమాట. ఓకే, మీకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ వచ్చినాయి అనుకుంటున్నాను. జూలీ మేడం కూడా నాకు నిన్న క్రిస్ సార్ జూలీ మేడం లైవ్ చేశారు కదా, దానికి సంబంధించిన వీడియో నాకు ఆవిడ పర్సనల్గా పంపించడం జరిగింది వాట్సాప్కి. కుదిరితే రేపు ఆ వీడియో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, వీడియోలో ఇంతే ఉంది. ఒకవేళ దిలాన్ సార్ వాయిస్ కావాలని నా టెలిగ్రామ్లో పెట్టాను, చూసుకోండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.